అది కృష్ణుడి చేతిలో ఉంటే ఆయుధం, కృష్ణుడి చేతి నుంచి బయటకు వచ్చేస్తే భక్తుల్ని కాపాడేంటూ సుదర్శన చక్రం. అది అనమాట అండి, భక్తుల్ని ఎప్పుడు కాపాడుతుందని పైన సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటది. అందుకే చిన్న సహాయం చేసినటువంటి గోపబాలుల్ని 7 రాత్రులు 7 పగలు తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపల్లిలో అంత కుంభవృష్టం కురిసించేప్పటికి కూడా ఇంద్రుడు కృష్ణ భక్తుల్ని గోపబాలుల్ని ఏ ఇబ్బంది లేకుండా ఆ సుదర్శనుడు 7 రాత్రులు 7 పగలు తిరుగుతూనే ఉన్నాడు. అంత పెను తుఫాను కూడా రక్షించబడ్డది అనమాట, అంత గొప్పతనం. హరే కృష్ణ. మన గౌరాంగ నిత్యాలు కూడా వచ్చారు కాబట్టి గౌరాంగ నిత్యాలతో మొదలు పెట్టి వెళ్దాం. గౌరంగ నిత్యానంద, గౌరంగ నిత్యానంద, గౌరంగ నిత్యానంద, గౌరంగ నిత్యానంద, గౌరంగ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. గుడివాడ నుంచి వచ్చారు. ఓకే, కృష్ణా జిల్లా. ఓకే, ఇలా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎలా వచ్చారు మాతాజీ? మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చారు. కాకినాడ. రైట్, టెంపుల్ది. ఓకే, హరే కృష్ణ. ఒకసారి నేను ఒక మంత్రం చెప్తాను, మీ అందరికీ తెలిసిన మంత్రం. ఇది కలియుగ ధర్మం హరినామ సంకీర్తన. అక్కడ చూడండి, పల్లకిలో స్వామివారు కృష్ణుడు బలరాముడు, కృష్ణుడు చైతన్య మహాప్రభుగా, బలరాముడు నిత్యానంద ప్రభుగా మాయాపూర్ బృందావనం మీరు వెళ్ళారంటే ఎప్పుడైనా అక్కడ మీకు అంత దర్శనం దొరుకుతుంది అనమాట. వారి లక్ష్యం ఏమిటంటే కలియుగం కల్మశాలకి కపటాలకి నిలయమైపోయింది అనమాట. ఎక్కడ చూసినా ఇలాంటి విఘ్నాలు ఉంటాయి. సో వీటి నుంచి రక్షించబడ్డానికి మానవుడికి కావాల్సినటువంటి ధర్మం ఏమిటని అడిగితే చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణ భగవానుడు ఒక భక్తుడిగా అవతరించి మనకి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ మంత్రమే, ఆ ఒక్క మంత్రాన్ని చెబితే చాలటండి కలియుగంలో కల్మశాలన్నిటిని కూడా హరించేస్తుందటండి. ఇది నేను చెప్తుంది మీరు చెప్తుంది కాదండి, ఇది శాస్త్రాలు బోధిస్తున్నాయి.